చెప్పలేదు, కులగణన చేయడం లేదు. కాబట్టి వెంటనే ఈ కులగణన చేపట్టి ఈ యొక్క రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీలు అనేవారు మరి రాజకీయంలో కానీ సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగ భద్రతలో కూడా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. ఆర్థికంగా కూడా ఉత్పత్తిదారులు ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఆర్థికంగా ఉత్పత్తిలో మాత్రం ఈ దేశాన్ని నడిపిస్తుంది బీసీలే అనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే బీసీలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో జెడ్పీసీ ఎన్నికల్లో బీసీలకు మహిళలకు అందరూ కూడా రిజర్వేషన్ కల్పించి వీళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి మరి రాజకీయ సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా యూపీఏ హయాంలో 1993 సంవత్సరంలో కూడా తమిళనాడులో కూడా ఈ 64% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి యూపీఏ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క రిజర్వేషన్ కల్పించి 9వ షెడ్యూల్లో మేము చేర్చాలని ఈ రకంగా డిమాండ్ చేస్తూ జై బీసీ.